ఈటెల గారు ఒక మెట్టెక్కి ఒరే అది ఇది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని సంబోధించడం, తర్వాత ఈటెల గారిని జగ్గారెడ్డి గారు కావచ్చు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు. అసలు మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే ఏకంగా అసలు నువ్వు రెడ్డియా ముదిరాజ్ కులమా అన్నట్టు కూడా విమర్శించారు. అంటే ఎందుకు దానిపైన ఎవరు ఎక్కువ స్పందించట్లేదు? అంటే ఆయన వ్యక్తిగతం అని చెప్పేసి స్పందించట్లేదు. నిన్న మొత్తం బీజేపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అంతపోయి ఆయన ఇంటికి కాపలగా ఇంటి బయట ఉండి కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారంటే అంటే దానికి ఖండించడం కూడా జరిగింది. అన్ని రకాలుగా అన్ని సోషల్ మీడియా మాధ్యమాలు కావచ్చు, అన్ని రకాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కూడా ఖండిస్తారు. ఒక విషయం ఏంటంటే ఈటల రాజేందర్ ఆ విధంగా మాట్లాడడం కారణం ఏంటంటే ఆయన సహనం కోల్పోవడం కారణం ఏంటి? ఆయన ప్రజల బాధ ఎందుకు చూస్తా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు, పేద ప్రజల కోసేందని నేను చూస్తా ఉన్నాను, దగ్గరికి వెళ్ళి చూస్తాను. ఇప్పుడు ఆయన పార్లమెంట్ పెద్దది, మనందరికీ తెలుసు మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది పెద్దది. ప్లస్ ఈ హైదరాబాద్ కావచ్చు, మూసి ఎఫెక్ట్ ప్రాంతాల్లో చాలా ఎక్కువ ప్రాంతం ఈయన పార్లమెంట్ లోకి వస్తుంది. సో అన్న ఇప్పటి నుంచో కూడా ఏంది పాపం ఈటల రాజేందర్ గారు అంటే దాదాపు 3 నెలలు 4 నెలలు మొత్తం హైదరాబాద్ అనేది ఎక్కడ హైదరాబాద్ నోటీస్ ఇస్తే అక్కడ పోయి కూర్చోవడం, హైదరాబాద్ వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే ప్రజలకు మద్దతుగా కావచ్చు, ధర్నాలు చేయడం, కూర్చోవడం, వాళ్ళ బాధలు వినడం, వాళ్ళ ప్రోత్సహించడం అంటే అన్ని చూడడంతో పాటు మూసీ ప్రచారం జరుగుతుందని ఈయన మార్కింగ్ చేసినప్పుడు కూడా రివర్ బెడ్ ఏంది, ఎఫ్టీఎల్ ఏంది, అదేంటి ఇదేంది అన్న దాంట్లో కొన్ని కాలనీ లేదు దాదాపు. అంటే అవి ఎట్లా పోతున్నాయంటే 200-300 ఇల్లు ఒక్కొక్క కాలనీలో, అది ఏంది ఒక్కొక్క ఇల్లు ₹1 కోటి 2 కోట్లు వాల్యూ. ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో నగరంలో 300 గజాలన్నా ఈరోజు ఎక్కడ కూడా 30-40 వేలకు తక్కువ లేదు కదా. అట్లా అనుకున్న ₹1 కోటి ప్లాటే కదా. అంటే అట్లా 1.5-2 కోట్ల ఇల్లులు ఇవన్నీ పోతా ఉంటాయి. లేకపోతే వాళ్ళ బాధ, వాళ్ళ గోస, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇచ్చింది, అన్ని ఇచ్చి వాళ్ళు కట్టుకొని సంతోషంగా వాళ్ళ కుటుంబంతో నివసిస్తుంటే వచ్చి నీ ఇంటి మీద మార్కింగ్ చేసి ఇది పోతుంది అంటే ఈ దౌర్జన్యం. అంటే ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం, రేవంత్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యం అని అంటారు. ఎందుకంటే హైదరాబాద్ ఆయనే తీసుకొచ్చిండు, మూసి పక్షాలను ఆయనే చేస్తున్నాడు, ఆయన ప్రభుత్వంలో ఆయనే తీసుకొస్తున్నాడు. వాళ్ళు ఇది తీర్చేటప్పుడు కనీసం గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏందని తెలుసుకోవాలన్నా వాళ్ళు ఆయనకున్న ఇంటెలిజెన్స్ సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి, లేకపోతే ఇతర సంస్థలు ఏం చేస్తా ఉన్నాయి, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ప్రజల గోసింది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇవన్నీ లేకుండా డైరెక్ట్ ఏదో కొట్టి పడేస్తా తీసి పడేస్తా అంటే ప్రజలు ఎక్కడ పోవాలి? ప్రజలు నిజం చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ ఎట్లుందంటే బిక్కుమంది ఉన్న పరిస్థితి ఇప్పటికి కూడా. ఈ రోజు కూడా మూసీ ప్రాంతంలో కావచ్చు, లేదా ఆ రోజు నువ్వు హైడ్రా అని చెప్పి ఎఫ్టీఎల్ మార్కింగ్ ఇచ్చిపోయిన ఇళ్ళు ఈ రోజు కూడా బిక్కుమని కూడా బతుకుతా ఉన్నారు. ఏం తోచక ఇక్కడ తోచక. సో మీరు కూడా బాధ అంటే ఆ సహనం అంటే అవన్నీ చూసి ఆ సహనం కోల్పోయి ఆ మాట అనాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్నో వేదికల ద్వారా, ఎన్నో ధర్నాల ద్వారా, ఈయన ధర్నే కాదు, మీరు భారతీయ జనతా పార్టీ మేము కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, అన్ని రకాలుగా ధర్నాలు చేసి నువ్వు చేస్తున్న తప్పు అన్నప్పుడు నువ్వు ఎందుకు రియలైజ్ కాలేకపోతావు, నువ్వు రియాలిటీలకు ఎందుకు రాలేవు. కాబట్టి సహనం ఎవరైనా కోల్పోతారు, ఒక పాయింట్ వచ్చిన దూరం కోల్పోతారు. ప్రజల పక్షాన అది కూడా ఆయన సొంతంగా వచ్చింది, ఆయన ఇంటికి వచ్చింది, దాని గురించి మాట్లాడలేదు. ఓకే, ప్రజల పక్షాన మాట్లాడాడు. సరే, మాట్లాడిన దాన్ని ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళంతా డైవర్ట్ చేసి కాంగ్రెస్ నాయకులు ఏంది అసలు ఎందుకు మాట్లాడిండో పక్కకు పెట్టేసి ఇదన్నావు నువ్వు, ఇదన్నావు, ఈ మాట అన్నావు అంటుంటారు కదా. అసలు ఎందుకన్నావు చెప్పమని ఒక్కనన్నా మాట్లాడు, అది మాట్లాడుతున్నా. ఫ్రస్ట్రేషన్ అంటున్నారు కదా, రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వలేకపోతున్నారు, కొంత వర్గం అడ్డుకుంటుందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. జగ్గారెడ్డి గారే అన్నారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేను అదే చెప్తా ఉన్నాను నువ్వు సబ్జెక్ట్ ఆయన దేనికన్నాడో నువ్వు మాట్లాడు, ఆయన ఎందుకు అన్నాడు అనేది నువ్వు ఎందుకు గేట్ చేస్తున్నావు, నువ్వు తను ఎందుకు మాట్లాడారు ఈటల రాజేందర్ గారు మాట అనేది నువ్వు ఎందుకు గేట్ చేస్తున్నావు. ఓకే, అది కాదు కదా, నువ్వు దాని గురించి ఎందుకు అన్నాడు నువ్వు అది చెప్పు. ప్రజలు అది అది అనడం కరెక్టా కదా, ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు టాపిక్ అంతా కాస్త పర్సనల్ గొడవ లాగా అయిపోయింది. అది అట్లా చేసి నేను అదే చెప్తా ఉన్నాను, టాపిక్ అదే డైవర్ట్ చేశారు. ఒకవేళ మీరు రేపన్నాడు హైదరాబాద్ గురించి ప్రశ్నిస్తే మీ పరిస్థితి అంతేనా? మిమ్మల్ని కూడా ఇంకా విమర్శలు హైదరాబాద్ గురించి ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నారు, అందరూ ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ వ్యతిరేకంగా పోరాడుతున్నాం, హైదరాబాద్ గురించి అలాంటి ప్రశ్నిస్తారు. సో మీకు కూడా అంటే మీ ప్లేస్ లో కూడా మార్కింగ్ జరిగింది కదా ఆ టైంలో? జార్కింగ్ డెమాలిషన్ అదే మొత్తాన్ని కూలగొట్టడం అనేది మరి ఏంటి పరిస్థితి? కోర్టు ఉంది, నిర్ణయాలు తీసుకుంటుంది, న్యాయస్థానం చట్టం ప్రకారంగా ఏం చేయాలని చేస్తాం. ఎందుకంటే సరే దాని గురించి నా రోజు కూడా చెప్పినా, ఇప్పుడు పెద్ద డిస్క్రిప్షన్ డీప్ అవసరం లేదు, కానీ అది సుమారుగా ఈ రోజు కాదు 40-50 ఏళ్ల కింద ఉన్న పొలం. మా తాతగారు ఉన్న భూమి, నేను ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చి రాజకీయాలకు వచ్చి కొన్నది కాదు. 1978లో ఉన్న ప్రాపర్టీ కాదు, మా తాతగారు ఆయన ఉన్నప్పుడు కొని ఆయన ఆడ వ్యవసాయం చేసుకున్నారు, మా నాన్నమ్మ గారు వ్యవసాయం చేసుకున్నారు, తర్వాత మా నాన్న తీసుకున్నాడు. అది రకరకాలు ఉంది. ఈరోజు ఓవర్ నైట్ వచ్చి కొత్తగా ఈ రోజు ఏదో ఆయన ఎఫ్టీఎల్ మార్కింగ్ లేకుండా, అంటే లేక్ నోటిఫికేషన్ లేకుండా, ఐడెంటిఫికేషన్ నెంబర్ లేకుండా వచ్చి రాత్రి ఇది పెద్ద చెరువు అంటే ఆడ చెరువు విషయం లేదు. చిన్నప్పటి నుంచి నేను కూడా నేనే కాదు, ఇక్కడ అంతా గ్రామస్తులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా చెప్తారు ఆడ ఏముండే, అది ఎవరిది ఎక్కడ ఉంటే ఏముండే అంటే అందరు చెప్తారు. సరే, ఈరోజు ఏదో కొత్తగా వచ్చి గీసి ఏదో ప్రయత్నం చేసి దాన్ని సృష్టించి ఇప్పటివరకు అంతర్గతంలో ఎప్పుడు ఒక నోటీస్ లేదు, ఒక సర్వే లేదు, కేవలం అంటే మీ పైన పర్సనల్ కోపం అనుకోవచ్చు.